హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ప్రయాణ కథలు. తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ తమిళనాడులోని సెకండ్ లార్జెస్ట్ రైల్వే స్టేషన్. శ్రీరంగం వచ్చే వాళ్ళు ఎక్కువగా ఈ రైల్వే స్టేషన్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే శ్రీరంగం రైల్వే స్టేషన్ కంటే తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ వరకు ఎక్కువ ట్రైన్స్ ఉంటాయి. ఈ స్టేషన్లోని రిటైరింగ్ రూమ్ ఫస్ట్ ప్లాట్ఫామ్లోని ఎంట్రన్స్ దగ్గర రైట్ సైడ్ ఉంటుంది. ఐఆర్సిటిసి రిటైరింగ్ రూమ్స్ తిరుచిరాపల్లిలో ఏసీ రూమ్సే ఉన్నాయి. ఏసీ డీలక్స్, సూట్ రూమ్స్, ఫ్యామిలీ రూమ్స్, 3 బెడెడ్ అండ్ 5 బెడెడ్ రూమ్స్ అండ్ డోర్మెటరీ రూమ్స్ కూడా ఉన్నాయి. అది మేల్ అండ్ ఫీమేల్స్కి వేరువేరుగా కూడా ఉన్నాయి. రూమ్ ప్రైస్ చూడండి, ఇక్కడ 3 గంటల నుండి 48 గంటల వరకు ఒక పిఎన్ఆర్ మీద రూమ్ తీసుకోవచ్చు. ఐఆర్సిటిసి అఫీషియల్ యాప్ ఆర్ వెబ్సైట్లో రిటైరింగ్ రూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదా డైరెక్ట్గా www.rr.irctc.co.in రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. తిరుచిరాపల్లి జంక్షన్లో రిటైరింగ్ రూమ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. లిఫ్ట్ అయితే లేదు. ఇది రిటైరింగ్ రూమ్స్ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ ఒక రిసెప్షన్ ఉంటుంది. వెరిఫికేషన్కి ఆధార్ కార్డ్ చూపించమన్నారు. పిఎన్ఆర్ నెంబర్ ఒకటే అడిగారు. వాళ్ళే సిస్టంలో చెక్ చేసుకొని రిసిప్ట్ అండ్ కీస్ ఇచ్చేశారు. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వెయిట్ చేయడానికి కూడా ఫెసిలిటీ బాగుంది. ఇటు సైడ్ కొన్ని రూమ్స్ ఉన్నాయి, దీనికి ఆపోజిట్లో కూడా ఇంకా రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి బయట వ్యూ కూడా చాలా బాగుంది. మేము ఏసీ 3 బెడెడ్ రూమ్ తీసుకున్నాము. ఇక మా రూమ్ చూద్దాం రండి. రూమ్ అయితే స్పేసియస్గా ఉంది. మీరు చూడొచ్చు, టీవీ, కబోర్డ్, 3 చైర్స్, మిర్రర్ ఉన్నాయి అండ్ 1 డబుల్ కాట్ బెడ్ అండ్ 1 సింగిల్ కాట్ బెడ్ ఉన్నాయి. ల్యాండ్లైన్ ఫోన్ కూడా ఉంది. ఒక కెటల్ అండ్ ఒక కిట్ కూడా ఇచ్చారు. దీంట్లో సోప్, బ్రష్, టూత్పేస్ట్, కాంబ్, ఆయిల్, షాంపూ ఉన్నాయి. రూమ్కి అటాచ్డ్గా ఇంకో చిన్న రూమ్ ఉంది. ఇక్కడ నుండి ఒక సైడ్ బాల్కనీ, ఒక సైడ్ బాత్రూమ్ ఉన్నాయి. బాత్రూమ్ కూడా క్లీన్గానే ఉంది అండ్ హాట్ వాటర్ అవైలబుల్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుండి శ్రీరంగం రంగనాథస్వామి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురం వరకు ఆటోకి 300 రూపీస్ తీసుకుంటారు. శ్రీరంగం టెంపుల్ దగ్గర అండ్ తిరుచిరాపల్లి చట్రం బస్ స్టాండ్ దగ్గర కూడా రూమ్స్ తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ప్రయాణ కథలు.